Hello, friends. Very good evening. హ్యాపీ సాటర్డే టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ, ఎడిటోరియల్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. నేను మార్నింగ్ చేయాలి. నిన్న వ్యాక్సినేషన్ తీసుకున్నాను, సో కొంచెం నీరసంగా ఉండింది. యాక్చువల్గా ఇవాళ చేయకూడదు అనుకున్నాను, బట్ ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఎనర్జీ వచ్చేసరికి నౌ ఐ పిక్డ్ అప్ ది ఎడిటోరియల్. అలవాటు అయిపోయింది, సో చేయకపోయినా ఏదో చిన్న వెలితిలా ఉంటుందన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్ ఏంటంటే 2 చైర్స్. ఇది చూడగానే మనకి ఏమనిపిస్తుంది, చైర్ అంటే కొంచెం ఎనర్జీ, మంచిగా ఎప్రిషియేషన్ లాంటి పదంలా అనిపిస్తుంది. సో 2 చైర్స్ అనేది మీనింగ్ ఏంటంటే గుడ్ బట్ కుడ్ బి బెటర్ అని అర్థం. బాగుంది కానీ ఇంకా బాగుండే అవకాశం ఉంది అని చెప్పడానికి 2 చైర్స్ అంటారు. చూసారా, అంటే అది ఎప్రిషియేషన్ లా కనిపిస్తున్నప్పటికీ బాగానే చేసావు, ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పడానికి వి యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ 2 చైర్స్. సో ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. సో ఎడిటోరియల్లోకి వెళ్ళే ముందు మన కస్టమరీ అనౌన్స్మెంట్. UPSC Infinity is our flagship program and we have a special offer of 3,000 which is valid till 20th June. It covers prelims, mains, interview, and the beauty of this program is lifetime validity. Across the country, no other institute is giving lifetime validity, and we are giving it. And we are giving it in multiple options. You can go for recorded, you can go for live, you can go for both, you can go for upfront, you can go for installments. అన్నింటిపైన కూడా మీకు 3,000 రూపీస్ ఆఫర్ అనేది ప్రెసెంట్ ఉంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ యాక్సెస్ టు గ్రూప్ 1, గ్రూప్ 2, RBI గ్రేడ్ బి, IBPS, SSC. ఇదంతా ఫ్రీ యాక్సెస్ అనమాట. టెస్ట్లు ఉంటాయి, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ జరుగుతాయి, ఆన్సర్ రైటింగ్ డైలీ ప్రాక్టీస్ ఉంటుంది, అండ్ మ్యామ్ టేక్స్ కేర్ ఆఫ్ అడ్మిషన్స్ హియర్. యూ కెన్ కాల్ దిస్ నెంబర్. అయితే చాలా మందికి ఎలా ఉంటుందో తెలియకుండా ఎలా జాయిన్ అవుతాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం వీఆర్ ఆల్సో గివింగ్ 1 day ఫ్రీ ట్రయల్. మీరు జాయిన్ అయితే యాప్ ఎలా ఉంటుంది, యాప్లో వీడియోస్ ఎలా చూసుకోవచ్చు అనే విషయాలు కూడా మీరు ఈ ఫ్రీ ట్రయల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో యూ హ్యావ్ UPSC Infinity, గ్రూప్ 1 Infinity, గ్రూప్ 2 Infinity. వీటన్నింటికి కూడా వీఆర్ గివింగ్ ఫ్రీ ట్రయల్. వాట్ ఎవర్ కోర్సెస్ వీఆర్ ఆఫరింగ్ 1 day ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది. మేడంకి మీరు కాల్ చేసి ఈ నెంబర్కి చెక్ చేసి నచ్చితేనే జాయిన్ కావచ్చు. సిమిలర్గా బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, SSC CGL ఆస్పిరెంట్స్కి కూడా వీ హ్యావ్ కోర్సెస్ అండ్ భారతి మేడం టేక్స్ కేర్ ఆఫ్ దీస్ కోర్సెస్ అండ్ దిస్ ఈస్ హర్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కూడా 1 day ఫ్రీ ట్రయల్ అడగొచ్చు. సో చాలా మంది మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎడిటోరియల్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. సో ఇంగ్లీష్లో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే వీ హ్యావ్ ఎ సెపరేట్ డెడికేటెడ్ కోర్స్ కాల్డ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, SSC CGL ఆస్పిరెంట్స్, UPSC ఆస్పిరెంట్స్, RBI ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్స్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అన్నీ కవర్ చేస్తాను, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో. అండ్ ఈవెన్ వీ టచ్ క్యాట్ స్టాండర్డ్, క్యాట్ క్వశ్చన్స్ కూడా చేస్తూ ఉంటాం. సో మీ ఇంగ్లీష్ స్టాండర్డ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కోర్స్లో ఏమొస్తాయో తెలియడానికి యూ కెన్ టేక్ ద ట్రయల్, చెక్ వాట్ ఆల్ యూ గెట్ అండ్ దెన్ మేక్ an informed decision. So let's begin today's editorial. India better score in the latest SDG index, but methodological tinkering is cause for concern. లేటెస్ట్ SDG ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్, నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఇది ఇండియాలో. ఇందులో బెటర్ స్కోర్ వచ్చింది, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే స్కోర్ అనేది బెటర్ అయింది. కానీ మెథడలాజికల్ టింకరింగ్ అంటే మార్పు చేయడం, మెథడలాజికల్ అంటే రిలేటెడ్ టు మెథడ్ యూజ్డ్, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే మెథడ్లో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులు చేయడం అనేది ఈజ్ కాజ్ ఫర్ కన్సర్న్. నిజంగానే బెటర్మెంట్ వచ్చిందా లేదా బెటర్మెంట్ రావడం కోసం మార్పులు ఏమైనా చేశారా అనే సెన్స్ లో, అంటే మార్పులు అనేవి అంత బాగాలేవు అనే సెన్స్ లో హిందూ వాళ్ళ ఒపీనియన్. అయితే బిఫోర్ వి గివ్ ఫర్దర్ మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా చూసేద్దాం. సబ్జెక్ట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే మనకు కూడా బాగుంటుంది. సో లెట్స్ ఫస్ట్ లుక్ ఎట్ వాట్ ఈజ్ SDG, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎన్ని ఉన్నాయి? మొత్తం 17 ఉన్నాయి. ఎప్పుడు వీటిని ఇంట్రడ్యూస్ చేశారంటే 2015లో. టార్గెట్ ఎప్పటికి ఇచ్చారు? 2030. 2030 కల్లా ఈ 17 గోల్స్ని కూడా అచీవ్ చేయాలి అని చెప్పి 2015లో అనుకున్నారు.
ఎవరు అనుకున్నారు? యునైటెడ్ నేషన్స్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా అనుకుంటున్నాయి. సో మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో ఓపిక్గా ఈ 17 గోల్స్ని కూడా మెన్షన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 అని వీలైతే మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇది యునైటెడ్ నేషన్స్ లెవెల్లో. మరి యునైటెడ్ నేషన్స్ లెవెల్లో వరల్డ్ వైడ్ ఇలాంటి టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి ఎండింగ్ పోవర్టీ, రెండోది హంగర్. సో ఇవి రకరకాలు ఉంటాయి. అలాగే ఆయా ఆస్పెక్ట్స్లో మన కంట్రీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అంటే సేమ్ ఆస్పెక్ట్స్లో మనం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. మనం తీసుకోవాలంటే దేశంలో ఏముంటాయి? రాష్ట్రాలు ఉంటాయి. సో అందుకని చెప్పి ఏం చేశారంటే 2018లో నీతి ఆయోగ్ వాళ్ళు ఇండియాలో కూడా ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనేది లాంచ్ చేశారు. సో దీంట్లో ఏం చేస్తారంటే స్టేట్స్కి మరియు యూనియన్ టెరిటరీస్కి ఒక రకంగా కాంపిటీషన్ లాగా అనమాట. వీళ్ళకి కాంపిటీషన్ లాగా పెట్టి డిఫరెంట్ పారామీటర్స్లో వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి ర్యాంకింగ్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్ బట్టి ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఏ ఆస్పెక్ట్లో ఎవరు పర్ఫామ్ చేశారని స్కోర్లు ఇస్తారు, ర్యాంకింగ్ ఇస్తారు. సో స్టేట్స్కి సెపరేట్గా ర్యాంకింగ్ ఉంటుంది, ప్లస్ కంట్రీ మొత్తానికి కూడా స్కోర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డిసెంబర్ 2018లో మొట్టమొదటిసారి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ సంవత్సరం ర్యాంకింగ్స్ మీరు ఒకసారి చూస్తే టాప్ 5 పొజిషన్స్లో ఎవరున్నారో మీకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. టాప్ 5 కేరళ టాప్లో ఉంది. కేరళ యొక్క స్కోరు 75, హిమాచల్ ప్రదేశ్ 74, తమిళనాడు కూడా 74, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్ 72, సిక్కిం 71, మహారాష్ట్ర 70. ఇవి టాప్ 5. అండ్ ఇవి బాటమ్ 5. అన్నిటికంటే చివరిలో ఒడిషా, నాగాలాండ్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. బీహార్ అనేది అన్నిటికంటే లోయెస్ట్ ఉంది. ఎస్డిజి స్కోర్ లోయెస్ట్ బీహార్. ఇవన్నీ బాటమ్ 5 అనమాట. అయితే ఈ 50 to 75 ఇవన్నీ ఏంటి అని మీకు డౌట్లు రావచ్చు, వాట్ ఈస్ దిస్ నెంబర్ అని. వీళ్ళ పారామీటర్ ఎలా చేస్తారంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ స్కోర్ అనేది 0 to 100 ఇస్తారు. 0 to 100 అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఆస్పిరెంట్ కేటగిరీ, అంటే 0 నుంచి 49 స్కోర్ వస్తే ఆ స్టేట్ని ఏమంటారు? ఆస్పిరెంట్ అంటారు. అలా కాకుండా 50 నుంచి 64 మధ్యలో స్కోర్ వచ్చింది అనుకోండి, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మర్. 65 నుంచి 99 మధ్యలో స్కోర్ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ రన్నర్. 100కి 100 వచ్చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ అచీవర్. యాజ్ ఆఫ్ నౌ ఏ స్టేట్ కూడా ఆస్పిరెంట్ కేటగిరీలోనూ లేదు, అచీవర్ కేటగిరీలోనూ లేదు. అంటే ఎవరికి 100కి 100 రాలేదు, ఎవరు 49 లోపు లేరు, అందరూ కూడా 50 అబోవే ఉన్నారు. మీరు ఇందాకే చూసాం బీహార్ లోయెస్ట్. బీహార్ స్కోర్ ఎంత ఉంది చూసారు కదా? బీహార్ స్కోర్ ఎంత ఉంది? 52. సో పర్ఫార్మర్ కేటగిరీలో ఉంది. ఏ స్టేట్ కూడా ఆస్పిరెంట్ కేటగిరీలోనూ లేదు, అలాగే అచీవర్ కేటగిరీ, అందరూ కూడా ఈ 2 కేటగిరీస్లోనే ప్రెసెంట్ ఉండడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ పారామీటర్స్లో వీళ్ళకి స్కోర్స్ ఇచ్చి ఈ ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఏ అంశాల్లో స్కోర్స్ ఇస్తారు అంట, ఏ అంశాలు ఎవాల్యుయేషన్ చేస్తారంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. అందులో మెయిన్ వచ్చేది హెల్త్ వచ్చేసి ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, జెండర్ ఒకటి, ఎకనామిక్ గ్రోత్ ఒకటి, క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్, ఇంకా చాలా పారామీటర్స్. యాక్చువల్గా 115 పైగా పారామీటర్స్ ఉంటాయి. అందులో కొంచెం ఇంపార్టెంట్ పారామీటర్స్ ఇవి. వీటన్నిటిలో ఎటువంటి ప్రోగ్రెస్ సాధించారు అనే దాన్ని బట్టి స్కోరింగ్ మెకానిజం అనేది ఉంటుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇండియా స్కోర్ ఏమో ఇంప్రూవ్ అయింది. ఓవరాల్గా స్టేట్స్ కూడా ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ రన్స్. Now let's look at the editorial. India's push in the right direction in achieving sustainable development goals related to clean energy, urban development and health. అంటే ఈ 3 ఆస్పెక్ట్స్లో ఇండియా కొంచెం మంచి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. పుష్ ఇన్ ద రైట్ డైరెక్షన్, కరెక్ట్ డైరెక్షన్లో మంచి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఆ తీసుకోవడం వల్ల ఏమైంది? ఇట్ హెస్ హెల్ప్డ్ ఇట్ ఇంప్రూవ్ ఇట్స్ ఓవరాల్ ఎస్డిజి స్కోర్ from 60 in 2019 to 66 in 2021 according to Niti Aayog's SDG India Index 2021. సో 60 ఉండేది 2019లో, అది ఇప్పుడు 66కి పెరిగింది. ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. బిసైడ్స్ ఎస్డిజీస్ ఆన్ ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ అండ్ హంగర్, టాప్ 2 ఇవే చెప్పాను మీకు. SDG 1 పోవర్టీ, SDG 2 గ్లోబల్ హంగర్. ఎరాడికేషన్ అంటే కంప్లీట్ రిమూవల్. వీటిని పూర్తిగా కూకట వేలతో సహా తొలగించాలి, పూర్తిగా రిమూవ్ చేయాలి, అవి లేకుండా చేయడం అనేది మెయిన్ థింగ్.
దాంతో పాటు బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు దట్ measures related to availability of affordable clean energy in particular showed improvements across several states and union territories. Poverty, hunger విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. వాటితో పాటు మెజర్స్ రిలేటెడ్ టు అవైలబిలిటీ ఆఫ్ ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? పొల్యూషన్కి ఎక్కువగా ఎన్వైరన్మెంట్కి హాని కలిగించండి, పొల్యూట్ చెయ్యని ఎనర్జీలో విషయంలో కూడా ఇండియా ఇంప్రూవ్మెంట్ అనేది చూపించింది అక్రాస్ సెవరల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. చాలా స్టేట్స్లో ఇంప్రూవ్మెంట్, యూనియన్ టెరిటరీస్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ద క్యాంపెయిన్ to improve the access of households to electricity and clean cooking fuel has been shown to be an important factor. మీకు గుర్తుంటే మనకి గ్యాస్ సబ్సిడీ మీరు విడిచిపెట్టేయండి, మీరు డబ్బు ఉన్న వాళ్ళు విడిచిపెట్టేయడం వల్ల దానివల్ల చాలా మంది పేదవాళ్ళకి, ఎవరైతే ప్రజెంట్ కట్టెలు పెట్టి గ్యాస్ లేకుండా కట్టెల మీద నడుపుతున్నారో, వంట చేసుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి మనం ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పేవారు. క్యాంపెయిన్ నడిపారు. క్యాంపెయిన్ అంటే ప్రచారం. సో ప్రచారం చేసి చాలా మందికి, పేదవాళ్ళకి గ్యాస్ యాక్సెస్ వచ్చేలాగా చేయడం జరిగింది. సో దానివల్ల వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మరియు క్లీన్ కుకింగ్ ఫ్యూయల్, ఎస్పెషల్లీ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ అనేది వచ్చింది. దానివల్ల పారామీటర్స్లో స్కోర్ పెరిగింది మరియు ఎస్డిజి ఇండెక్స్లో ఇండియా యొక్క ఓవరాల్ ర్యాంకింగ్ కూడా, ఓవరాల్ స్కోర్ కూడా పెరగడం జరిగింది 2019తో పోల్చుకుంటే. వైల్ దిస్ ఈస్ కాజ్ ఫర్ చియర్, ఆఫ్ కోర్స్ చియర్ అంటే ఆనందాన్ని కలిగించే విషయమే ఇది. The index reveals that there has been a major decline in the areas of industry, innovation and infrastructure. ఈ 3 ఏరియాస్లో డిక్లైన్ కనిపించింది, వెనకబడింది. బిసైడ్స్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, డిక్లైన్ ఉంది. ఇండస్ట్రీ విషయంలో డిక్లైన్, ఇన్నోవేషన్ డిక్లైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిక్లైన్. అండ్ అగైన్ మేడ్ వర్స్. ఎందుకు ఇది జరిగింది? మేడ్ వర్స్ బై ద లాక్డౌన్స్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్స్ సీకింగ్ టు ట్యాకిల్ ది COVID-19 పాండమిక్. అయితే ఇది గవర్నమెంట్ కావాలని చేసింది కాదు, లాక్డౌన్స్ ఇంపోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే COVID-19 పాండమిక్ ని ట్యాకిల్ చేయడానికి ఆ ప్రాసెస్ లో భాగంగా ఈ పారామీటర్స్ అన్ని దెబ్బతిన్నాయి. బట్ ద స్టార్క్ డిఫరెన్స్, స్టార్క్ అంటే చాలా షార్ప్ అన్నట్టు, పెద్దగా హ్యూజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద సదరన్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ on the one hand and the north central and eastern states on the other in their performance on the SDGs point to persisting socio-economic and governance disparities. ఇప్పుడు చూడండి, ఇద్దరి మధ్య కంపారిజన్ చేసినప్పుడు మార్కులు ఎన్ని వచ్చారా అంటే, ఒకటికేమో 99 వచ్చాయి, ఇంకోటికేమో 94 వచ్చాయి. అంటే డిఫరెన్స్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ ఏ స్టార్క్ డిఫరెన్స్, నార్మల్ డిఫరెన్స్? ఒకటికేమో 90 వచ్చి ఇంకొకటికేమో 40 వచ్చాయి అనుకోండి, డిఫరెన్స్ ఈ స్టార్క్. అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది అనే సెన్స్. ఇప్పుడు ఎవరెవరికి డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు? స్టార్క్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది సదరన్ అండ్ వెస్టర్న్ స్టేట్స్. ఒకవైపు సదరన్ స్టేట్స్ కి వెస్టర్న్ స్టేట్స్ కి మధ్యలో డిఫరెన్సెస్, రెండో వైపు నార్త్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ అనేది ఇంకో వైపు, నార్త్ సెంట్రల్ స్టేట్స్ కి ఈస్టర్న్ స్టేట్స్ కి. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ లో హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది? ఇట్ పాయింట్స్ టు పర్సిస్టింగ్ సోషియో-ఎకనామిక్ అండ్ గవర్నెన్స్ డిస్పారిటీస్. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, సమానత్వం. డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ. గవర్నెన్స్ లోనూ డిస్పారిటీ ఉంది రాష్ట్రాల మధ్యలో. కొన్ని రాష్ట్రాల్లో పరిపాలన బాగుంది, కొన్ని రాష్ట్రాల్లో బాగాలేదు. సోషియో-ఎకనామిక్ ఆస్పెక్ట్స్ లో కూడా, సోషల్ యాక్టివిటీ ఆస్పెక్ట్స్ లోను, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ లో కూడా రాష్ట్రాల మధ్యలో డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. ఆ డిస్పారిటీస్ అన్ని ఎక్కడ కనిపించాయి? ఈ ఎస్డిజిస్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే ఈ రాష్ట్రాల మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. ఒకే దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఈచ్ స్టేట్ ఈస్ డిఫరెంట్. కొన్ని స్టేట్స్ బాగా పర్ఫామ్ చేసినాయి, కొన్ని స్టేట్స్ అస్సలు పర్ఫామ్ చేయట్లేదని మనకి తెలుస్తుంది. దీస్ ఇఫ్ లెఫ్ట్ అన్అడ్రస్డ్, వీటిని ఇఫ్ లెఫ్ట్ అన్అడ్రస్డ్ అంటే వీటిని ఇలాగే వదిలేస్తే, అడ్రస్ చేయకుండా, విల్ ఎగ్జాసర్బేట్ ఫెడరల్ ఛాలెంజెస్ అండ్ అవుట్కమ్స్. వీటిని ఇలాగే వదిలేస్తే ఎగ్జాసర్బేట్ చేస్తాయి. ఎగ్జాసర్బేట్ అంటే సిచ్యువేషన్ ని వర్సన్ చేస్తాయి. ఎగ్జాసర్బేట్ ఈస్ టు వర్సన్ ఏ సిచ్యువేషన్. ఎటువంటి సిచ్యువేషన్ ని దేని వర్సన్ చేస్తాయి? ఫెడరల్ ఛాలెంజెస్. ఫెడరల్ ఛాలెంజెస్ అంటే రాష్ట్రాలకి, స్టేట్స్ కి మధ్యలో ఉండే అంశాలు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో బాగా పర్ఫామ్ చేయని వాటికి స్టేట్ సెంటర్ ఎక్కువ సపోర్ట్ చేయాల్సి వస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రైట్, రకరకాల ఛాలెంజ్కి దారి తీసే అవకాశం ఉంటుంది. అండ్ అవుట్కమ్స్, రిజల్ట్స్ కూడా అది వర్సన్ చేసే అవకాశం ఉంటుంది. యాజ్ సీన్ ఇన్ ది పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ డ్యూరింగ్ ద సెకండ్ వేవ్ అక్రాస్ సమ్ ఆఫ్ ద వర్స్ ఆఫ్ స్టేట్స్. మనకి ఇప్పుడు ఈ స్టేట్స్ లో కూడా కొన్ని స్టేట్స్ ఈ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాయి.
కంపేర్ టు బెటర్ స్టేట్. కేరళ హ్యాండిల్ చేస్తున్నంత బ్యూటిఫుల్గా బీహార్ హ్యాండిల్ చేయలేకపోతుంది. కొన్ని స్టేట్స్ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉన్నాయి, కొన్ని స్టేట్స్ ఏమో బాగాలేవు. ఇవన్నీ మనం చూస్తున్నాం. దెర్ ఆర్ హ్యూజ్ డిస్పారిటీస్ between the states. Notwithstanding the improvement in key indicators, the index has curiously made some methodological changes that render comparisons on some SDGs over previous years moot. Beautiful sentence. Notwithstanding and అర్థం ఏంటి? In spite of, despite. In spite of improvement in key indicators, so key indicators లో ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ ద ఇండెక్స్ హ్యాస్ క్యూరియస్లీ అంటే మనకి క్యూరియాసిటీ కలిగించేలాగా, ఎందుకు ఇలా చేశారు అని మనకి ఆలోచన కలిగించేలాగా మేడ్ సమ్ మెథడలాజికల్ చేంజెస్, మెథడ్స్ లో కొన్ని మార్పులు చేసింది. ఎటువంటి మార్పులు అవి? చేంజెస్ దట్ రెండర్ కంపారిజన్స్ ఆన్ సమ్ ఎస్డిజీస్ ఓవర్ ప్రీవియస్ ఇయర్స్ మూట్. రెండర్ అంటే మేక్, మూట్ అంటే ఇర్రెలెవెంట్. మూట్ కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఇఫ్ యు మూట్ an idea కన్సిడర్ చేస్తున్నామని ఒక మీనింగ్. మూట్ అంటే అన్సర్టెనిటీ అని ఇంకో మీనింగ్ ఉంది. మూట్ అంటే ఇక్కడ ఇర్రెలవెంట్, ఆఫ్ లిటిల్ రిలవెన్స్ అని అర్థం. రెండర్ మూట్ అంటే అర్థం ఏంటి? మేక్ ఇట్ ఇర్రెలవెంట్. ఎందుకని? లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్ చేయడానికి వాడిన మెథడ్ వేరు, ఈ సంవత్సరం ర్యాంకింగ్ ఇవ్వడానికి యూజ్ చేసిన మెథడ్ వేరు. మెథడ్స్ మారిపోయినప్పుడు మరి కంపారిజన్ అనేది రిలవెన్స్ ఉంటుందా? రిలవెన్స్ ఉండదు. ఒకే మెథడ్ లో ఒకే పారామీటర్స్ తో యూజ్ చేస్తే మనం కంపారిజన్ చేయొచ్చు. మెథడ్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు కాబట్టి కంపారిజన్ బికమ్స్ మూట్, ఇర్రెలవెంట్ అని ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఎందుకు, ఏ విషయంలో మార్చారో చూడండి. ద ఎస్డిజి ఆన్ ఇన్ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ఎస్డిజిలో షోస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ 2019తో పోలిస్తే స్కోర్ అనేది పెరిగింది. బట్ ద ఇండికేటర్స్ యూస్ టు మెజర్ ద స్కోర్ హ్యావ్ చేంజ్డ్. 2019లో ఏ ఇండికేటర్స్ యూజ్ చేశారో ఇప్పుడు ఏది యూజ్ చేశారో చూస్తే మారిపోయింది. 2019లో యూజ్ చేసే మెథడ్ వేరుంది, ఇప్పుడు యూజ్ చేస్తున్న మెథడ్ అనేది వేరుగా ఉంది. సో కాబట్టి మారిపోయింది అని అర్థం. సో కాబట్టి కంపారిజన్ చేయాలి. ఇన్ఈక్వాలిటీలో బెటర్గా ఉన్నామని చెప్పుకోవచ్చు, కానీ మెథడ్ మారిపోయింది. The 2020-21 ఇండెక్స్ డ్రాప్ సెవెరల్ ఎకనామిక్ ఇండికేటర్స్. ఎకనామిక్ ఇండికేటర్స్ ని చాలా వరకు డ్రాప్ చేసేసింది, చాలా ఎకనామిక్ ఇండికేటర్స్ ని డ్రాప్ చేసేసింది. అండ్ గివ్స్ గ్రేటర్ వెయిటేజ్ to social equality indicators such as representation of women and people from marginalized communities in legislatures and local governance institutions and crimes against SC/ST communities. ఇప్పుడు చూడండి, ఇన్ఈక్వాలిటీ మెజర్ చేసేటప్పుడు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని మెజర్ చేయడం తగ్గించేసి సోషల్ ఇన్ఈక్వాలిటీని మెజర్ చేయడం పెంచారు. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే వెల్త్, వీళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత ఉంది, ఆదాయంలో ఎంత డిస్పారిటీ వచ్చింది అనే అంశాన్ని మెజర్ చేయకుండా ఆ పారామీటర్స్ తగ్గించి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అణగారిన వర్గాలు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళ రిప్రజెంటేషన్ లెజిస్లేచర్ లో ఎలా ఉంది, లోకల్ గవర్నెన్స్ లో ఎలా ఉంది, SC/ST కమ్యూనిటీ పైన క్రైమ్ రేట్ తగ్గిందా లేదా, ఈ సోషల్ ఆస్పెక్ట్స్ ని ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. వీటికి వెయిటేజ్ ఇచ్చి ఎకనామిక్ ఇండికేటర్స్ కి వెయిటేజ్ తగ్గించేశారు. అలా తగ్గించి ఇప్పుడు ఇచ్చారు. లాస్ట్ టైం ఏమో ఎకనామిక్ ఇండికేటర్స్ వెయిటేజ్ ఉంది, ఈసారి ఏమో సోషల్ ఇండికేటర్స్ వెయిటేజ్ పెంచారు. బై డ్రాపింగ్ ద వెల్ రికగ్నైజ్డ్ గినీ కోఎఫిషియంట్ మెజర్ అండ్ ద గ్రోత్ రేట్ ఫర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ పెర్ క్యాపిటా అమాంగ్ 40% of rural and urban populations, the SDG score on inequality seems to have missed out on capturing the impact of the pandemic on wealth inequality. Okay, beautiful sentence. గినీ కోఎఫిషియంట్ మెజర్ ని డ్రాప్ చేశారు. వాట్ ఈస్ గినీ కోఎఫిషియంట్? లారెంజ్ కర్వ్, గినీ కోఎఫిషియంట్. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని మెజర్ చేయడానికి వరల్డ్ వైడ్ ఉపయోగించే మెథడ్ లారెంజ్ కర్వ్ అండ్ గినీ కోఎఫిషియంట్. సో ఇది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎక్స్ప్లెయిన్ సిరీస్ లో భాగంగా. డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ మీరు చెక్ చేస్తే గినీ కోఎఫిషియంట్ అండ్ లారెంజ్ కర్వ్ గురించి నేను చెప్పిన వీడియో ఉంటుంది. మొత్తం విని నోట్ చేసుకోండి. దట్ ఈస్ హౌ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఈస్ మెజర్డ్. అది వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేసిన మెథడాలజీ, దాన్ని డ్రాప్ చేసేసారు ఈసారి. ఇన్ఈక్వాలిటీ మెజర్ అది మానేశారు. ఇంకోటి ఏంటి, 40% ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్స్ యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ ని కూడా డ్రాప్ చేశారు. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? తలసరి ఆదాయం అంటాం. తలసరి ఆదాయం ఫస్ట్ 40% లో వాళ్ళ యొక్క పర్ హెడ్ ఎంత ఇన్కమ్, ఆ ఇన్కమ్ లో గ్రోత్ ఎంత ఉంది, ఆ ఆస్పెక్ట్స్ ని కూడా డ్రాప్ చేశారు రూరల్లోను అర్బన్లోను. ఇన్స్టెడ్ అది మానేసి ఏం చేశారు మరి, ఓన్లీ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పాపులేషన్ ద లోయెస్ట్ 2 వెల్త్ క్వింటైల్స్ ఈజ్ యూజ్డ్. లోయెస్ట్ 2 అంటే కింద నుంచి మీరు మొత్తం ఇండియా యొక్క పాపులేషన్ ని సెపరేట్ చేస్తే క్వింటైల్ అంటే 20% అనమాట. లాస్ట్ 20%
ఈ 20% ఇంకో 20%, లాస్ట్ 40% యొక్క వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ది లోయెస్ట్ డో వెల్త్ క్వింటైల్స్ ఈస్ యూస్డ్. అంటే ఆదాయం పరంగా ఎవరైతే చిట్ట చివరి నుంచి కింద నుంచి పైకి 40%లో ఉంటారో వాళ్ళ పర్సంటేజ్ మాత్రమే, వాళ్ళ యొక్క డేటా మాత్రమే క్యాప్చర్ చేశారు, పైన ఉన్న వాళ్ళది క్యాప్చర్ చేయలేదంట. సో కాబట్టి ఏమంటున్నాడు, ది ఎస్డిజి స్కోర్ అండ్ ఇన్ఈక్వాలిటీ సీమ్స్ టు హావ్ మిస్డ్ అవుట్ ఆన్ క్యాప్చరింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద పాండమిక్ ఆన్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ. యాక్చువల్గా మీకు లాస్ట్ ఇయర్ 2020లో COVID-19 వచ్చినప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలందరూ ఏమన్నారంటే ఇట్ లీడ్స్ టు మోర్ అండ్ మోర్ ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్ డిస్పారిటీస్ కి దారి తీస్తుంది అని. ఎందుకంటే పాండమిక్ లాంటి వచ్చినప్పుడు, లాక్డౌన్స్ లాంటి వచ్చినప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ అనేది ధనవంతుడి కంటే పేదవాడి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా డబ్బున్న వ్యక్తి కోటీశ్వరుడు ఉన్నాడు, తనకి కోవిడ్ వచ్చింది అనుకో, తను ఏం చేస్తాడు, ఒక 1 year పాటు తనకు ఉద్యోగం లేకపోయినా, ఆదాయం లేకపోయినా బతకగలిగేంత ఆదాయం ఉంది, ఇన్కమ్ ఉంది, ఆస్తి ఉంది, బతికేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళినా పెద్ద హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, బతికేస్తారు. అది టెంపరీ బ్లిప్, అంతేగాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ అలాగే కంటిన్యూ అయిపోతుంది, పెరిగిపోతుంది. అదే ఒక పేదవాడు తీసుకోండి, ఒకే ఒక్క ఉద్యోగం మీద ఆధారపడి కుటుంబం అంతా నడుస్తుంది. ఆ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చనిపోయాడు అనుకోండి, కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఈ రోజు వాళ్ళు పవర్టీ లైన్ పైన ఉన్నారు, కానీ తండ్రి చనిపోతే ఆ కుటుంబం అంతా బిలో పవర్టీ లైన్కి వెళ్ళిపోతుంది. అంటే ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ లో ఉన్నారో COVID-19 యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలా ఎక్కువ మంది పేదరికంలోకి నెట్టబడతారు. దానివల్ల ఏమవుతుంది, ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మీకు ఒక చార్ట్ లాగా చూడాలంటే, టుడే ఇతను రిచ్ అనుకోండి, ఇతను పూర్ అనుకోండి. కోవిడ్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఇద్దరు కూడా ఒక అడుగు తగ్గుతారు అని అనుకుందాం. రిచ్ లెట్స్ సే కొంచెం తగ్గాడు, కానీ పూర్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది? సో మీరు ఇప్పుడు ఒకసారి చూసుకుంటే, ఇంతకు ముందు ఇన్ఈక్వాలిటీ అంటే ఇదే ఉండేది, అంతే కదా, వాళ్ళిద్దరికి డిఫరెన్స్. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ చూడండి ఎంత ఉంది. సో కంపేర్ టు దిస్, దీంతో కంపేర్ చేస్తే ఇది పెరిగినట్ట పెరగనట్ట అంటే రిచ్ మీద ఇంపాక్ట్ ఏమో కొంచెం ఉంది, పూర్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది COVID-19 వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే డిస్పారిటీస్ పెరుగుతాయి, ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి అని చెప్పి అందరూ ఎస్టిమేట్ చేశారు. అయితే మరి ఇప్పుడు నీతి ఆయోగ్ చేసిన ఈ పనిలో బాటమ్ 40% విషయం చూసారు, కానీ టాప్ 40% చూడలా. మరి చూడనప్పుడు వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఎంత ఉంటుందని ఎలా తెలుస్తుంది? తెలియదు. అందుకనే ఈ మెథడ్ లో లోపం ఉంది అని చెప్పి చెప్తున్నారు. This could be a significant miss, as a UN assessment of the impact of COVID-19 had said that the South Asian region may see rising inequality. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చేసిన అసెస్మెంట్లో ఏం చెప్పారు, ఇన్ఈక్వాలిటీ సౌత్ ఏషియన్ నేషన్స్ లో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. మెథడలాజికల్ ఇష్యూస్ ఆన్ మెజరింగ్ అదర్ SDGs హ్యావ్ బీన్ ఫ్లాగ్డ్ బిఫోర్. ఈ అదర్ SDGs మెజర్ చేసినప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మెథడ్స్ లో, వాటిని ఇంతకు ముందు ఆల్రెడీ ఫ్లాగ్ చేశారు. ఫ్లాగ్ చేశారంటే అండర్లైన్ చేశారు, ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి మీరు చూడండి, మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్. ఫ్లాగ్ అంటే మీనింగ్ అంటే మార్క్ సంథింగ్ ఫర్ స్పెషల్ అటెన్షన్, ఇందులో ఇష్యూస్ ఉన్నాయి చూడండి అని చెప్పడం. బట్ ద ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ సీమ్స్ టు బి ఎ గ్లేరింగ్ మిస్. ఇవన్నీ చెప్పడం జరిగింది, కానీ బట్ ద ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని అడిక్వేట్ గా మెజర్ చేయడం అనేది చెయ్యట్లేదు. ల్యాక్ ఆఫ్ దట్, అది చెయ్యకపోవడం అనేది సీమ్స్ టు బి గ్లేరింగ్ మిస్, క్లియర్ గా కనిపిస్తుంది. గ్లేరింగ్ అనే పదం ఎలా వాడతారో చూడండి. గ్లేరింగ్ అంటే ఆబ్వియస్ అనే మీనింగ్ కలుస్తుంది. ఆబ్వియస్ ఇన్ ఏ నెగిటివ్ వే. ఇప్పుడు నువ్వు ఒక ఎస్సే రాయమన్నాను అనుకోండి, అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాస్తావని ఎక్స్పెక్ట్ చేసాం, నువ్వు రాయలేదు, ఇట్స్ ఎ గ్లేరింగ్ మిస్. నువ్వు ఖచ్చితంగా రాస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, నువ్వు తప్పు చేసావు. అంటే ఈజీగా కళ్ళకు కనిపించిపోయే తప్పుని గ్లేరింగ్ మిస్టేక్ అంటారు. గ్లేరింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్ రెడీలీ సీన్, ఆబ్వియస్లీ సీన్, క్లియర్ గా కనిపించేస్తుంది. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కి వాడతారు, పాజిటివ్ కి వాడరు. లైక్ ఇన్ ద ఫస్ట్ వేవ్, ద సెకండ్ వేవ్ విత్ మోర్ ఫెటాలిటీస్ హ్యాస్ హ్యాడ్ సిమిలర్ అవుట్కమ్స్ ఆన్ లైవ్లీహుడ్స్ అండ్ జాబ్స్. ఫస్ట్ వేవ్ లాగే సెకండ్ వేవ్ విత్ మోర్ ఫెటాలిటీస్. ఫెటాలిటీస్ అంటే చావులు, ఫెటాలిటీ అంటే చావు, యాక్సిడెంట్ వల్ల కానీ పాండమిక్ వల్ల కానీ ఏదైనా ఒక నెగిటివ్ ఈవెంట్ వల్ల వచ్చిన చావుల్ని మనం ఫెటాలిటీస్ అంటాం. దానివల్ల ఏమవుతుంది, హ్యాస్ హ్యాడ్ సిమిలర్ అవుట్కమ్స్ ఆన్ లైవ్లీహుడ్స్ అండ్ జాబ్స్. జాబ్స్ మీద,
నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. లైవ్లీహుడ్, జీవనాధారం చాలా మంది కోల్పోయి రోడ్డున పడిపోయే పరిస్థితి వచ్చింది. 2 days బ్యాకే మనం చూసినట్టున్నాం, నిన్ననే అనుకుంటాను, ఎంతో మంది పిల్లలు అనాథలైపోతున్నారు తల్లిదండ్రులు చనిపోవడం వల్ల. While the better score for India in its endeavor to achieve SDGs will bring some cheer. Endeavor అంటే ఎఫర్ట్, అంటే ఎస్డిజీస్ అచీవ్ చేయాలి అనే ఈ ప్రయత్నంలో బెటర్ స్కోర్ రావడం అనేది విల్ బ్రింగ్ సమ్ చియర్, కొంత ఆనందాన్ని తీసుకొచ్చినప్పటికీ, ఉత్సాహాన్ని తీసుకొచ్చినప్పటికీ, గవర్నమెంట్స్ మస్ట్ వర్క్ ఆన్ అడ్రసింగ్ ప్రెస్సింగ్ ఇష్యూస్. ప్రెస్సింగ్ ఇష్యూ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ఎ ప్రెస్సింగ్ ఇష్యూ? అన్ ఇష్యూ విచ్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. ఇమీడియట్ గా మనం అటెండ్ అవ్వాల్సిన ఇష్యూస్ ఏమంటారు? ప్రెస్సింగ్ ఇష్యూ అంటారు. ఇట్ ఈస్ ఎ ప్రెస్సింగ్ ప్రాబ్లమ్, ఇట్ నీడ్స్ ఇమీడియట్ అటెన్షన్, సమ్మన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్ అండ్ సాల్వ్ దిస్. అలాంటి దాన్ని ప్రెస్సింగ్ ఇష్యూ అంటారు. సో గవర్నమెంట్స్ ఏం చేయాలి? మస్ట్ వర్క్ ఆన్ అడ్రసింగ్ ప్రెస్సింగ్ ఇష్యూస్ సచ్ యాజ్ ఇంక్రీజ్డ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ డిస్పైర్. ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది, ఈ పెరిగిపోతున్న ఇన్ఈక్వాలిటీ మరియు ఎకనామిక్ డిస్పైర్, ఆర్థికంగా ప్రజలందరూ కూడా నష్టాల్లోకి వెళ్ళి డిస్పైర్లోకి వెళ్ళిపోతున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్పైర్? కంప్లీట్ లాస్ ఆఫ్ హోప్, హోప్లెస్నెస్. ఆర్థికంగా హోప్లెస్నెస్కి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు. సో ఈ ఇష్యూస్ని గవర్నమెంట్ ఇమీడియట్గా హ్యాండిల్ చేయాలి అని చెప్తున్నారు. టేక్ కేర్ అమ్మా, బాయ్.